హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి వీఆర్ గోయింగ్ టు బానా హిల్స్. బానా హిల్స్ ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ ఉంది. సో మాకు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అట్లా ట్రావెల్ టైం పట్టొచ్చు. ఇవన్నీ యాక్టివిటీస్ చేయాలంటే ముందు మనకి క్యాష్ ఉండాలి చేతిలో. సో క్యాష్ తీసుకోవాలంటే ఐ రికమెండ్ టీపీ బ్యాంక్. ఎందుకంటే టీపీ బ్యాంక్లో మన ఏటీఎం నుంచి విత్డ్రా చేస్తే దెర్ వుడ్ బి నో చార్జెస్. టీపీ బ్యాంక్ చూడడానికి ఇట్లా ఉంటుంది. మీకు వేరే బ్యాంక్స్లోకి వచ్చేసి ఆల్మోస్ట్ 3% ఛార్జ్ పడుతుంది ఏటీఎం పైన. అండ్ దీనిపైన మళ్ళీ మన బ్యాంక్ కోడ్ కూడా వేసే ఛార్జెస్ పడతాయి. సో ఓవరాల్గా మీకు డబల్ ఛార్జెస్ పడతాయి. అదే టీపీ బ్యాంక్ వస్తే ఓన్లీ మనకి ఇక్కడ బ్యాంక్ ఛార్జెస్ అయితే ఏమి ఉండవు. వీ హ్యావ్ జస్ట్ రీచ్డ్ బానా హిల్స్. సో చూసారు కదా, ల్యాండ్స్కేప్స్ అన్నీ ఇట్లా వస్తుంటే ఎంత బాగుండేనో. లిటరలీ అసలు చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే సేమ్ సాపాలో ఎట్లయితే కేబుల్ కార్ తీసుకొని పై వరకు వెళ్ళాము, సో ఇక్కడ కూడా సేమ్ అట్లే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి కింద నుంచి కేబుల్ కార్ తీసుకొని వీ నీడ్ టు గో టిల్ టాప్ ఆఫ్ ద మౌంటైన్. దేర్ వి గో. ఇక్కడ చూడండి కేబుల్ కార్స్ అనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ కింద నుంచి కేబుల్ కార్ తీసుకొని వీ షుడ్ గో టిల్ టాప్ ఆఫ్ దట్ మౌంటైన్. బానా హిల్స్లో మాకు ఓన్లీ ఒక్క కేబుల్ కార్ టికెట్ వచ్చేసి 9,50,000 పడింది. సో 9,50,000 ఈజ్ అరౌండ్ 3,153 అప్రాక్సిమేట్. నార్మల్గా ఇక్కడికి వచ్చి తీసుకుంటే అన్నీ కాస్ట్లీ. అదే ఒకవేళ మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో బుక్ చేసుకొని ఉంటే లిటరల్గా మనకి చాలా తక్కువ పడేది. అంటే 3,300కి మొత్తం కాంబో వచ్చేవి. అక్కడ పైన ఆల్ పైన్ కోస్టర్ ఉంది, అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ చాలా తక్కువ పడేది. బట్ మాకేంటంటే మేము నిన్న నైట్ కరెక్ట్ నేను 12 తర్వాత ఓపెన్ చేసినాం. సో 12 తర్వాత ఓపెన్ చేస్తే ఆ రోజు టికెట్ ఉండవు. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ బుక్ ఇన్ అడ్వాన్స్, మీకు ఒకవేళ సేవ్ చేసుకోవాలనుకుంటే బుక్ ఆన్లైన్ అండ్ బుక్ ఇన్ అడ్వాన్స్. వీళ్ళు వచ్చేసి మాకు ఫ్రీ బియర్ కూపన్స్ ఇచ్చారు, 2 ఫ్రీ బియర్స్. పైన ఏంటంటే కొండ పైన వీ హ్యావ్ బానా బ్రీవరీ. సో ఆ బానా బ్రీవరీలో మనకి బియర్ కూపన్స్ అనేవి ఇచ్చారు. సో వీ కెన్ యూటిలైజ్ దిస్ ఫర్ 2 బీర్స్, అంటే ఒక 2 బియర్ గ్లాస్. ఇది ఎట్లాగా నేను తాగాను కాబట్టి ఎవరికో ఒకరికి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఈ కేబుల్ కార్ ఇట్ విల్ టేక్ అస్ ఫ్రమ్ హియర్ టు టిల్ టాప్ ఆఫ్ ద మౌంటైన్. సో వీఆర్ ఆల్మోస్ట్ హాఫ్ వే. ఈ హాఫ్ వేలో చూడండి మొత్తం అసలు ఏం లేదు, మొత్తం మంచు. టైం ఇక్కడ 1 PM అవుతుంది, బట్ బయట చూస్తే కంప్లీట్ మంచు, మొత్తం మంచే. అసలు ఎట్లా అంటే మార్నింగ్ 7 అవుతున్నట్టుంది. సో ఇది గోల్డెన్ బ్రిడ్జ్. ఇక్కడ మన ఫ్లాగ్ కూడా ఉంది. గుడ్ టు సీ దాట్. ఇదిగోండి, ఇది బ్రిడ్జ్ మొత్తం ఖాళీ ఉంటుందని అనుకుంటే ఎంత మందితో నిండిపోయింది. ఇక్కడ ఫోటో దిగడం కాదు కదా, అసలు నడవడానికి కూడా లేదు. బాయ్ బాయ్ టాటా. కంప్లీట్గా ఈ గోల్డెన్ బ్రిడ్జ్ పైన లిటరల్గా అందరు ఇండియన్సే ఉన్నారు. అగో అందరూ చుట్టుపక్కల అందరు ఇండియన్సే ఉన్నారు. దీని దగ్గర ఫొటోస్ దిగుదామని వచ్చిరిలో పడితే ఏంట్రో బాబు ఇది మొత్తానికి అసలు వస్తున్నారు, దాన్ని దొబ్బేస్తూనే ఉన్నారు. అది చూడు, ఇంకా ఇక్కడ అంటే ఓకే, ఆడ మధ్యలో అయితే చంపేస్తున్నారు. ఏంద్రీ ఇది, ఇగో వచ్చేనే ఉన్నాయి, ఇగో దొబ్బేస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. మొత్తం ఫుల్ అసలు రష్యా పైన నుంచి కింద వరకు మొత్తానికి రష్యా వస్తుంది. అసలు గుంపెట్రా దీనిపైన, ఫుల్ గుంపు. అసలు ఫోటో దిగడానికి కూడా వీళ్ళు ఛాన్స్ ఇవ్వట్లే.
కష్టమే ఇక్కడ ఫొటోస్ దిగాలంటే. సో ఫ్రెంచ్ విలేజ్కి వెళ్ళాలంటే మనము ఇక్కడ నుంచి ఇంకొక కేబుల్ కార్ తీసుకోవాలి. కంప్లీట్ డిఫరెంట్ మౌంటైన్ అది. ఈ మౌంటైన్ మీద నుంచి కేబుల్ కార్ తీసుకొని వి విల్ గో టు అనదర్ మౌంటైన్. ఇప్పుడు ఐస్కి కూడా బిల్ వేసింది అనుకో, ఏం చేస్తావు? ఐస్ ఇప్పుడు ఆ ఐస్ తీసుకున్నది కూడా బిల్ వేస్తుంది. డ్యూడ్ లిటరలీ దిస్ ఈజ్ హెవెన్. అసలు చూడు ఇది ఎంత బాగుంది. వావ్, ఆ మేఘాలు కూడా కిందికి వచ్చేస్తున్నాయి ఇంకా మెల్లగా. వచ్చేసి లూనార్ క్యాసిల్. ఇలాంటివన్నీ మనకి డిజ్నీ ల్యాండ్లోనో ఎక్కడో కనిపిస్తాయి, లేదంటే మూవీస్లో కనిపించేవే. బట్ హియర్ వి గో. ఎంత బాగున్నాయి. లూనార్ క్యాసిల్లో మనకి ఒక థియేటర్ ఉంటుందంట. సో ఆ థియేటర్లో షో ఉంటుంది, అది చాలా బాగుంటుంది అని అన్నారు. సో లెట్స్ గో అండ్ సీ. లిటరలీ షో మాత్రం పా వేరే లెవెల్. ఎంత రియలిస్టిక్ ఉంది తెలుసా. సో ఇక ఈ థియేటర్స్ ఇవన్నీ మస్త్ అయిపోయినాయి. నౌ లెట్స్ గో టు ఆల్పైన్ కోస్టర్. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4 అవుతుంది. మేము ఇప్పటి వరకు లంచ్ కూడా చేయలేదు. ఏంటంటే చాలా ఉన్నాయి ఇక్కడ చూసేవి, అసలు టైం సరిపోవట్లేదు. ఘోరం ప్లేసెస్. ఇప్పుడు వచ్చేసి వీఆర్ హియర్ అట్ బ్రీవ్ హౌస్. ఈ బ్రీవరీకి వచ్చేసి 25 వరల్డ్ అండ్ యూరోపియన్ అవార్డ్స్ వచ్చాయంట. సో ఇప్పుడు ఏవైతే బియర్స్ తయారు చేస్తున్నారు కదా, అవన్నీ ఈ కంటైనర్స్లో బ్రీవరీ చేసేవే, అన్నీ ఇందులో నుంచి తయారు చేసినవి. ఈ ఫ్రీ బీర్ కూపన్ ఇచ్చారు కాబట్టి జస్ట్ ఇది బీర్ తీసుకొచ్చినాము, ఇట్లా ముందు పెట్టుకున్నాం అంతే. ఇంకా మేము ఎట్లా తాగాము చేయము. సో లైట్ ఇంక వెళ్ళిపోవడమే. చలో లెట్స్ గో. అసలు ఇంకా చాలా ఉన్నాయి చూసేవి, బట్ అసలు టైమే సరిపోవట్లేదు ఇక్కడ. సేమ్ మన దగ్గర ఎట్లయితే రామోజీ ఫిల్మ్ సిటీ ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ థీమ్. అంటే కానీ ఇది మొత్తం ఇక్కడ ఫ్రెంచ్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి.
టైం వచ్చి ఆల్మోస్ట్ 5:30, 6 o'clockకి ఇక్కడ నుంచి కేబుల్ కార్ క్లోజ్ అవుతుంది. సో మేము ఆల్మోస్ట్ తొందర రీచ్ అయిపోయి వీ నీడ్ టు గో డౌన్. ఇందులో వచ్చేసి 2 కేబుల్ కార్స్ ఉన్నాయి మాకు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ ఫస్ట్ కొండకి వెళ్ళాలి, మళ్ళీ ఆ ఫస్ట్ కొండ నుంచి మళ్ళీ ఇంకా కిందికి వెళ్ళాలి. సో అది 6 o'clock లోపల ఇవన్నీ చేయాలి. వితిన్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. మళ్ళీ ఇంకా ఈవినింగ్ అయితే ఏమవుతుందో తెలుసు కదా, వర్షం పడుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది వర్షం, మొత్తం చినుకులు పడడం స్టార్ట్ అయింది. కిందికి వెళ్ళే వరకు వర్షం ఉంటుందో లేదో చూడాలి ఫస్ట్ అసలు ఏమవుతుంది అనేది. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ బానా హిల్స్ మేము ఇంకా ఫ్లాట్కి వచ్చేసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10 అవుతుంది. మేము నిన్న ఫైర్ వర్క్స్ ఫెస్టివల్కి వెళ్దామని అనుకున్నాం కదా. సో ఫైర్ వర్క్స్ ఫెస్టివల్కి ఇక్కడ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీ హ్యాడ్ ఎ నైస్ వ్యూ ఫ్రమ్ ద రూమ్. మేము ఈ రూమ్ నుంచే డైరెక్ట్గా ఆ ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ని చూడొచ్చు. లిటరల్గా ఆల్మోస్ట్ 1 hour నుంచి ఇక్కడే కూర్చొని చూస్తూ ఉన్నా అది ఫైర్ వర్క్స్ వస్తుందేమో అని. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకా అది అయిపోయినట్టుంది, నాకు తెలియట్లేదు. నేను ఇది కెమెరా పట్టుకున్నప్పుడు వచ్చి ఇక్కడ చూస్తేనేమో అంతా ఫైర్ వర్క్స్ ఇట్లా వస్తున్నాయి. బట్ ఎప్పుడైతే కెమెరా ఆన్ చేసామో అది ఫైర్ వర్క్స్ ఆగిపోయినాయి. ఇంకా ఈ క్యాప్చర్ చేయలేకపోయినాం, ఇంకా చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. యువర్ సపోర్ట్ మీన్స్ ఎ లాట్ టు మీ. ఈ లాస్ట్ 8 days నుంచి తీసిన వీడియోస్ అన్నిటికీ నాకు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఎవ్రీవన్ ఈజ్ అప్రిషియేటింగ్, అంటే ద వే ఐఎమ్ షోయింగ్ టు ఎవ్రీవన్, షార్ట్స్ కానీ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ ఆల్. దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.